శ్రీరాముని జననం అనంతరం అయోధ్యలో ఆనంద పరవశం నిండిపోయెను. రాజధానిలో శుభశకునాలు వెల్లివిరియెను. ప్రజలు దేవతుల ప్రీతిని అనుభవించెను. శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు చిన్నతనమే నిటారుగా దీప్తిమంతులుగా పెరుగుచుండెరు. వారు పగటి వేళల్లో తల్లుల ఒడిలో, రాత్రిళ్ళు చంద్రకాంతిలో స్వప్నించుచుండెరు. ఆ సమయంలో రాజుగారు దశరథుడు వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి, ఓ మునీంద్ర, నా కుమారులకు వేద విద్య, ధర్మ విద్య నేర్పించుము అని ప్రార్థించెను. వశిష్ఠుడు ధ్యానముండి మెల్లగా కన్నులు తెరిచెను. ఆయన ముఖం మీద ఓ మంగళమైన చిరునవ్వు వెలుగెను. రాజనీయత, ధర్మ పాలన, భగవన్నామ ధ్యానం ఇవన్నీ విద్యలో భాగమే. నీ కుమారులు ఈ భూమిపై దేవతల దీవెనలతో జన్మించిన వారు. నేను వారిని ఆధ్యాత్మిక విద్యలో నిపుణులుగా చేస్తాను అని స్వీకరించెను. వారిని ఆశ్రమానికి తీసుకొని మొదటి పాఠం ప్రారంభించెను. ఓం నమో భగవతే వాసుదేవాయ. శబ్ద సౌరభంతో ఆవనాంతరంలో మంత్రధ్వని ప్రతిధ్వనించెను. మంత్రాలు బాలుల నోట వెలువడుచుండగా ప్రకృతి తన శ్రద్ధను వినిపించుచుండెను. శ్రీరాముని పలుకులో గంభీరత, లక్ష్మణుని స్వరంలో దీక్ష, భరతుని గొంతులో శాంతి, శత్రుఘ్నుని స్వరంలో క్రమశిక్షణ కనిపించెను. వశిష్ఠుని శిష్యుల్లా వారు ధర్మపు మార్గంలో అడుగులు వేయుచుండెరు. విద్య కేవలం పుస్తక జ్ఞానం కాదు, జీవన ధర్మానికి నడిపించే, అశాంతి లేకుండా తీసుకెళ్లే మార్గమని ఆయన బోధించెను. ఆయన చెప్పిన ప్రతి శ్లోకం, ప్రతి ఉపదేశం రాముని హృదయంలో శ్రీమంతమవుతుంది. ఇదే శ్రీరాముని శాశ్వత జ్ఞానయాత్రకు ఆది ఘట్టం.